మ్మ్. ఏంటి సంగతులు? ఈరోజు మనం డెత్ వ్యాలీకి వెళ్తున్నాం. లాస్ ఏంజలీస్ నుంచి అది 4 గంటలు. రాత్రి బయలుదేరి వచ్చి 2 గంటల దూరంలో ఉన్న రిడ్జ్ క్రెస్ట్ అనే ఏరియాలో ఒక హోటల్ తీసుకొని ఇక్కడ ఉన్నాం. ఇది హోటల్ బాగుంది. మొత్తం కాలిఫోర్నియా 4,20,000 స్క్వేర్ కిలోమీటర్లు అయితే దాంట్లో 25% ఎడారి, అంటే దాదాపుగా 1,00,000 స్క్వేర్ కిలోమీటర్ల పైనే. ఆ డెత్ వ్యాలీ ఆ ఎడారిలో ఉంటుంది. ఆ ఎడారి పేరు మొహావి. మొత్తం డెత్ వ్యాలీనేమో 13,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. అది అఫీషియల్గా ప్రపంచంలోనే హాటెస్ట్ ప్లేస్. ఈరోజు అంత ఎండగా ఏం లేదు, ఇంకా పీక్ ఎండాకాలం స్టార్ట్ కాలేదు. డెత్ వ్యాలీలో బ్యాడ్ వాటర్ బేసిన్ అని ఒక స్పాట్ ఉంటుంది. అది నా పర్సనల్ ఫేవరెట్. అక్కడికి వెళ్ళబోయే ముందు మధ్యలో వేరే ఉంటాయి. తిరిగి వెళ్తా అవి చూసుకుంటూ వెళ్దాం. ఆ అఫీషియల్గా హాటెస్ట్ ప్లేస్ అనేది 1913లో రికార్డ్ అయింది. అయితే అసలు డెత్ వ్యాలీ అని పేరు ఎందుకు పెట్టారంటే 1849 సంవత్సరంలో కాలిఫోర్నియా స్టేట్లో గోల్డ్ దొరుకుతుంది అని చెప్పి ఒక న్యూస్ అమెరికా మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయింది. అప్పుడు వేరే రాష్ట్రాల నుంచి జనాలు నడుచుకుంటా, ఆ రోజుల్లో కార్లు అవి లేవు కదా, నడుచుకుంటూ రావటము, గుర్రాల మీద రావటము, వస్తా కాలిఫోర్నియాలో ఉన్న డెత్ వ్యాలీలోకి వచ్చారు ఒక గ్రూపు. అప్పటికి డెత్ వ్యాలీ అని పేరు కాదు దానికి. వాళ్ళు వచ్చిన తర్వాత మంచి ఎండాకాలం, కొంతమంది ట్రాప్ అయిపోయారు. ఎటు వెళ్ళినా ఇసుక, రాళ్ళు, మట్టి కనపడుతున్నాయి. తాగడానికి వాటర్ కూడా లేదు. పైనుంచి సూర్యారావు చంపేస్తున్నాడు. కొంతమంది చనిపోయారు. మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి ఏదో రకంగా ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ గ్రూపులో ఉన్న ఒక అతను గుడ్ బాయ్ డెత్ వ్యాలీ అన్నాడంట. అప్పుడు నుంచి డెత్ వ్యాలీ అని పేరు పెట్టారు. వెళ్ళిన వాళ్ళు చచ్చిపోతున్నారు కదా అని చెప్పి. వెళ్దాం పద. పెట్రోల్ మంచిగా అద్దాలు తుడుచుకుందాం. ఇక స్టార్ట్ అవుదామా? డెత్ వ్యాలీకి 2 గంటల దూరంలో ఉన్నాం. ఎలా ఉన్నాయి చూడు రోడ్లు. మొత్తం ఇంతే ఉంటాయి. ఇంకా ఈ దారిలో ట్రోనా పినకిల్స్ అని చెప్పి ఒక రాక్ ఫార్మేషన్ ఉంటుంది. లోపలికి వెళ్తే బాగుంటాయి చూస్తానికి. ఇక్కడ ఆఫ్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి ఒక 5 మైళ్ళు వెళ్తే ట్రోనా పినకిల్స్ మనకి ఇక్కడ నుంచి కనపడుతున్నాయి. బండి పక్కన ఆపి చూపిస్తా చూడు. కారులో భలే ఉంది కదా, దిగితే చూడు ఎంత విండిగా ఉందో. ఆ ట్రోనా పినకిల్స్ ఇగో చిన్నగా కనపడుతున్నాయి ఐస్ క్రీమ్లకు మళ్ళీ ఇక్కడ నుంచి, కానీ చాలా హైట్ ఉంటాయి. అక్కడున్నాయి. జూమ్ కొడదాం చూడు. ఎప్పుడైనా ఆఫ్ రోడ్ బండి తీసుకొని వచ్చి అక్కడికి వెళ్దాం. అయిగో అవన్నీ మౌంటైన్స్ భలే ఉంటాయి దగ్గరికి వెళ్తే. అదిగో అక్కడ ఏం చేస్తారంటే కొంతమంది నైట్ కార్లు అవి తీసుకొని వెళ్ళి అక్కడ అలా ఉంటారు సరదాగా. ఇటు పక్క చూడు, డస్ట్ స్టార్మ్, ఇసుక తుఫాను. హై విండ్స్ ఉన్నాయి కదా, కనపడేదంతా డస్టే. మీకు వీడియోలో కనపడుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ అదంతా అదే. విండ్ డైరెక్షన్ ఇలా ఉంది, ఇలా వెళ్తుంది. ఈ ఏరియా పేరు సర్ల్స్ వ్యాలీ. ఇక్కడ ఇండస్ట్రియల్ స్కేల్లో పొలాలకి కావాల్సిన సాల్టులు ఉంటాయి కదా, పొలాలకి కొట్టే మందులు, అటువంటి కెమికల్స్ కావాల్సిన సాల్టులు యుఎస్కి కావాల్సిన దాంట్లో మెజారిటీ పర్సంటేజ్ ఇక్కడే ప్రొడ్యూస్ చేస్తారు. ఈ చుట్టూ సాల్ట్ కనపడుతుంది కదా, దాన్ని హార్వెస్ట్ చేసి ఇక్కడ ప్రాసెసింగ్ చేసి వేరే దేశాలకి కూడా షిప్పింగ్ చేస్తారు. ఈ చుట్టుపక్కల ఆ కనపడే వైట్ కలర్ అంతా కూడా సాల్ట్ బెడ్. ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన సాల్ట్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీళ్ళ ట్రైన్ సిస్టమ్ ఇదంతా కూడా, రైల్వే ట్రాక్.
ఇటువంటి రిమోట్ ఏరియాలోకి వచ్చినప్పుడు పెట్రోలు ఎక్కడ కనపడితే అక్కడ కొట్టి చేయటమే, ఎక్కడ తక్కువ ఉంటది అనేది అసలు మర్చిపోవాలి. ఎక్కడన్నా అయిపోతే అవుట్. సేల్స్ వ్యాలీ ఇక్కడ కనపడింది పేరు అది. ఇక్కడ ఒక డంప్ యార్డ్, పాత కార్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ పాడేశారు. ఇంకో గంట దూరంలో ఉన్నాం డెత్ వ్యాలీ స్టార్టింగ్ పాయింట్కి. ఇక్కడ ఇంకో ఇసుక తుఫాను, ఇది కొంచెం చిన్నగా ఉంది. రోడ్లు చూసారా ఎంత రఫ్గా ఉన్నాయో? అంటే ఏంటో తెలుసా, చెప్తా చూడండి. ఎలా ఉన్నాయో ఒక్కొక్క రాయి. అంటే ముందెళ్ళే కార్లకి చాలా దూరంగా ఉండాలి, లేకపోతే ఈ రాళ్ళు ఒక్కొక్కటి లేచి బుల్లెట్ వచ్చినట్టు వచ్చి మీదకి ఇదిగో విండ్ షీల్డ్ కి తగిలిందంటే టపక్మని తగిలిపోతాయి అన్నమాట. బండి కండిషన్ లో ఉండాలి. బ్రేకులు, కూలెంట్, బండి కండిషన్, ఇంజిన్, ట్రాన్స్మిషన్ అన్ని కరెక్ట్ గా ఉండాలి. అనవసరంగా పక్కకి రాకూడదు. ఫ్లాట్ టైర్ అయ్యి పంచర్ అయ్యి టైర్ మార్చుకోవడం రాలేదా, కథం. జాగ్రత్తగా ఉండాలి రిమోట్ ఏరియాలో డ్రైవ్ చేసేటప్పుడు. సేఫ్టీ, వాటర్ ఉండాలి, ఎక్స్ట్రా ఫుడ్. హైవేలని పద్దాక కండిషన్ లో పెట్టినట్టు కంప్లీట్ కండిషన్ లో ఉండవు రోడ్లు. ఫ్లాట్ టైర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ. కారులోనేమో మంచిగా ఉంది, బయట దిగితే చూసారుగా విండ్ ఎలా ఉందో. రోడ్లు ఇలా బంపులు ఉన్నాయి కదా, దీని మూలాన పక్కన కూర్చున్న వాళ్ళకి కొంతమందికి మోషన్ సిక్నెస్ వస్తూ ఉంటది ఈ రోడ్లలో. ఇప్పుడే డెత్ వ్యాలీకి ఎంటర్ అయ్యాం మనం. ఇక్కడ విండ్ తగ్గిపోయింది, ఇప్పుడు దాకా వచ్చే దారిలో ఉంది కానీ ఇక్కడ కొంచెం తగ్గింది. ఈ డెత్ వ్యాలీని చూడడానికి ప్రతి సంవత్సరం వచ్చే టూరిస్టులు దాదాపుగా 13 లక్షల మంది. ఇంతకుముందు ఆ పర్సంటేజ్ తక్కువ ఉండేది. రాను రాను మెల్లగా డెత్ వ్యాలీకి వచ్చే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఇంకా ఏంటంటే ఈ చుట్టుపక్కల ఎప్పుడైనా సరే మిలిటరీ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. పైన ఏవియేషన్, ఇప్పుడు B-22 రైడర్ స్టెల్త్ బాంబర్ ని తయారు చేస్తున్నారు కదా, అది కనపడటానికి ఛాన్సు 0.01% ఉంటుంది మనకి. అక్కడ పైన ఎక్కడన్నా ఏదన్నా వైట్ కలర్ లో పొగ కనపడింది అంటే దాని మీదకి జూమ్ కొడదాం. అదిగో ఇది ఒక లుక్. ఇది స్టార్టింగ్ పాయింట్. ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి అది అక్కడ చూడు డస్ట్ డెవిల్స్ ఉన్నాయి. డస్ట్ డెవిల్స్ అంటే చిన్న టోర్నేడో లాంటివి అనమాట. అది వేడి గాలి చల్లగాలి రెండు ఒకటే దగ్గరికి వస్తే అప్పుడు సడన్ గా అక్కడ దుమ్ము ఉంటే అది అలా పైకి లేచింది. డస్ట్ డెవిల్స్ అంటారు. మొత్తం ఇక్కడ నుంచి 13,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది చుట్టూ తిరగగలిగే ఓపిక ఒక్కొక్కళ్ళకి. ఇలా వెళ్ళి మనం అక్కడి నుంచి రైట్ కొడతాం. రైట్ కొట్టి అది అటు లోపలికి వెళ్తే అదంతా తిరుగుతా వెళ్తాం. అక్కడ రోడ్డు కనపడుతుందా, అదిగో రోడ్డు, దాంట్లో నుంచే మనం వెళ్ళేది. ఇక్కడ రైట్కు తిప్పంగానే ఉంటది ఒక వ్యూ రోడ్డు. చూడు అసలు ఎలా ఉంటుందో ఇది. ఇదిగో చూడు ఎలా ఉంటుందో.
మంది డెత్ వ్యాలీ వచ్చేది అల్టిమేట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కోసం. రోడ్లు భలే ఉంటాయి. అక్కడక్కడ రాళ్ళు పైనుంచి దొర్లుకుంటూ వచ్చి రోడ్డు మీద పడి ఉంటాయి. పార్క్ సర్వీసెస్ ఉంటారు కదా, రేంజర్స్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు క్లియర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి ఒక 8 మైళ్ళు, అంటే దాదాపు 14 కిలోమీటర్లు కొండ దిగుతానే ఉంటుంది. ఎలివేషన్ దిగుతానే ఉంటాం. అంటే బండిని స్పోర్ట్స్ మోడ్లో పెట్టాలి, బ్రేకులు వేడెక్కకుండా ఉంటాయి. మన వాచ్లో ఎలివేషన్ చూడు 2900 ఉంది. దిగుతా ఉంది, కొంచెం కొంచెం దిగుతా ఉంది ఎలివేషన్. మనం వెళ్ళబోయే పాయింట్ బ్యాడ్ వాటర్ బేసిన్. అక్కడ సముద్ర మట్టం కన్నా కిందకు ఉంటుంది. అంటే దాదాపు 3000 ఫీట్లు కిందకి వెళ్ళిపోతున్నాం మనం. $290 ఫీట్లకు వచ్చాం, ఇంకా దిగుతానే ఉంది. ఇందాక మనం బయలుదేరిన దగ్గర వాటర్ తాగి మూత పెట్టా. అక్కడ ప్రెషరు తక్కువ ఉంది. ఇక్కడ కిందకి వెళ్ళే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది కదా. వాటర్ బాటిల్ చూడు ఎలా అయిందో. ఇంకా మనం సముద్ర మట్టంకి ఇంకా కిందకి వెళ్ళే లోపు ఇంకా ఒత్తినట్టు అయిపోయింది ఇది. అక్కడ చూద్దాం, ఇది ఓపెన్ చేయను, అక్కడ చూద్దాం. అక్కడ ఇసుక కనపడుతుందా, మన ఫస్ట్ పాయింట్ అదే, దాంట్లోకి వెళ్తాం. ఇక్కడ విండు లేదు, ఏం లేదు, నార్మల్గా ఉంది. ఇక్కడ $35 పెట్టి ఒక నేషనల్ పార్క్ పాస్ తీసుకోవాలి డెత్ వ్యాలీలోకి వచ్చినందుకు. ఇదేమో క్యాంప్ గ్రౌండ్స్. నైట్ వచ్చి ఇక్కడ ఉంటారు. ఇక్కడ పర్మిట్ తీసుకోవాలి. రోజుకి $20 అలా ఉంటుంది. అంటే ఇల్లులు ఏమి ఉండవు, క్యాంప్ గ్రౌండ్స్ కదా. మన వెహికల్స్ తెచ్చి మన బండిలోనే ఉండాలన్నమాట. బైకర్స్ కూడా ఫుల్ వస్తూ ఉంటారు. ఈ ఏరియాని స్టవ్ పైప్ వెల్స్ అంటారు. ఇక్కడ కావాలంటే రెస్టారెంట్స్ అవి కూడా ఉంటాయి తినడానికి. డెత్ వ్యాలీలోకి రాగానే ఫస్ట్ ఆగాల్సిన మెయిన్ ఫస్ట్ పాయింట్ ఇదే. ఇదిగో ఇక్కడ నుంచి శాండ్ కనపడుతుంది కదా, అక్కడికి వెళ్దాం మనం. చలికాలంలో నైట్ చల్లగా ఉంటే మంట వేసుకోవడానికి గుడ్డు. ఇక్కడ చూడు, షర్ట్ అండ్ షూస్ రిక్వైర్డ్ అంట. మనకు షూ ఉన్నాయా? ఉన్నాయిలే. ఇది ఒక షాపు, బట్టలు అవన్నీ ఉంటాయి కొనుక్కోవాలనుకుంటే. ఇక్కడ చూడు, కత్తులు అమ్ముతున్నారు. ట్రాష్ క్యాన్లు చూడు, విస్కీ బ్యారెల్స్ పెట్టారు. ఇక్కడ చూడు, పెట్రోల్ 6.22 ఉంది. మన లాస్ ఏంజలీస్లో $6 ఉంది. ఇదేంటి ఇక్కడ ఇంకా ఎక్కువ ఉండాలి కదా. $8 $9 ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. ఇక్కడ తక్కువ ఉంది కదా. లోపలికి మనం ఒక 50-60 మైళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ రేటు గ్యారంటీగా $8 పైనే ఉంటుంది. ఇదేమో పెట్రోల్ బంకు, చిన్న రెస్టారెంట్ కదా. ఇదంతా మనం రేంజర్ స్టేషన్కి వెళ్ళాలి. అంటే అదిగో అక్కడికి వెళ్ళి అక్కడ ఏది అదిగో దాంట్లో డబ్బులు కడతాం, $35. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా పార్క్ సర్వీసెస్ వాళ్ళ బిల్డింగ్లు. అంటే వాళ్ళు ఉంటారు ఇక్కడే. వాళ్ళంతా కూడా సోలార్ ఎలా వాడుతున్నారో చూడు, ఎలక్ట్రిసిటీ కోసం. ఇది రేంజర్ స్టేషన్. ఇక్కడ కట్టిన డబ్బులన్నీ గవర్నమెంట్కి వెళ్తాయి. ఈ పార్కుని
ఈ డెత్ వ్యాలీని రోడ్లు అవి ఉంచడానికి, మెయింటెనెన్స్ చేయడానికి వాడతారు ఆ డబ్బులన్నీ. $30. అరే రే పాస్ వెళ్ళిపోయింది. ఎంత దూరం పోతావే, గాలి ఆగింది ఇప్పుడే. 100 మీటర్లు వచ్చింది. చట్ 7 రోజులు వ్యాలిడ్ ఉంటుంది ఇది. 7 రోజుల్లో మళ్ళీ ఎప్పుడైనా డెత్ వ్యాలీకి రావచ్చు. ఇక్కడ పెట్టాలి, ఇక్కడ నలిపి పెడితే పడిపోదు. లోపల ఉన్న రేంజర్ని టేప్ అడిగితే ఇచ్చాడు. మ్యాప్స్ కూడా ఇచ్చారు, తెలుసుగా. వాటితోటి మనకు అవసరం లేదు. అది ఇదిగో ఇదంతా శాండ్, ఇసుక. షూ వేసుకుందాం, ఇసుకలోకి వెళ్దాం. సడన్గా గాలి వస్తే విండ్ ప్రొటెక్షన్. ఇక్కడ చూడు ఎలా ఉందో, కోసేసినట్టు. దాన్ని ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు. అంటే సడన్గా ఎండాకాలం అని లేదు, చలికాలం అని లేదు, వెదర్ ఎలా అన్నా ఉండని దడేలు అని సడన్గా వర్షం పడి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఆగిపోయింది. అప్పుడు ఇవన్నీ ఇట్లా తెగిపోయినట్టు అవుతాయి. అలా వాటర్ ఉండటం మూలాన ఇక్కడ చాలా యానిమల్స్ ఉంటాయి డెత్ వ్యాలీలో. ఇది ఇక్కడ చూడు ఏముందో, మన దగ్గర పాల బిందె అంటారు చూడు, ఆ టైప్లో ఉంది చూడు. అది ఒక హాఫ్ ఫీట్ ఉంటుంది. బల్లి ఇంకా పెరిగిద్ది అది. కొంచెం కదులమ్మాట, కొంచెం కదులు. చాలే. ఎడారిలో అటువంటి బల్లులు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంది తెలుసా? వాటిని తినే రెప్టైల్స్ ఉంటాయని అర్థం. అంటే పాములు. ఈ డెత్ వ్యాలీ ఈ ఇసుకలో బ్రతకగలిగిన పాము ఒకటే. అమెరికాలో చాలా రకాల పాములు ఉన్నా కానీ ఈ ఇసుకలో ఉండే దాని పేరు సైడ్ వైండర్ అనే రాటిల్ స్నేక్. ఇట్లా సైడ్కి దూకుతా వెళ్తుంది అనమాట. అది తలకాయ మాత్రమే పైన పెట్టి ఇసుకలో ఇలా ఉంటుంది. అటువంటి బల్లులు రాగానే వేసేసిద్ది లంచ్ డిన్నర్. బల్లులు చాలానే ఉన్నాయి. అక్కడ ఇంకోటి ఉంది, అదిగో అడుగు. అది వెళ్ళిన ట్రైల్ చూడు ఎలా ఉందా. ఇదిగో ఇసుక ఎలా ఉంది, వేడిగా ఉంది ఇసుక. వేడిగా కాదు, గోరువెచ్చగా ఉంది. పైన ఏదైనా విమానం కనపడితే ట్రై చేద్దామన్నాం కదా, B-21 రైడర్ అయ్యే ఛాన్స్ ఉందని. ఒకసారి చూద్దాం. కాదులే, మామూలు కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ అది. ఇదిగో చూడు ఎంత ఉందో చూడు. ఇటంతా మొత్తం ఇసుకే. ఫ్రెష్గా విండ్ వస్తుంది కదా, అందుకని షార్ప్గా కనపడుతున్నాయి ఎడ్జెస్ అన్నీ. మామూలుగా అంత షార్ప్ ఉండవు. విండ్ లేకపోతే ఇట్లా కిందకి పడిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు 30 సెల్సియస్ ఉంది. ఎండాకాలంలో 50 సెల్సియస్ పైనే ఉంటుంది యావరేజ్గా. ఆ టైంలో ఇసుక ఇట్లా పట్టుకుంటే 190 ఫారెన్హీట్, అంటే దాదాపుగా 80 సెల్సియస్ పైనే ఉంటుంది. కాళ్ళతోటి నడవలేము అసలు, ఒట్టి కాళ్ళతోటి. చెప్పులు ఉండాలి. డెత్ వ్యాలీ అఫీషియల్లీ హాటెస్ట్ ప్లేస్లో కూడా డెత్ వ్యాలీ అంతా హాటెస్ట్ ఉండదు. ఒక దగ్గర 50 ఉంటే ఇంకో దగ్గర 54 ఉంటుంది, ఇంకో దగ్గర 51 ఉంటుంది, ఇంకో దగ్గర 49 ఉంటుంది. అట్లా ప్రపంచంలో రికార్డ్ అయిన హయ్యెస్ట్ పాయింట్ ఫర్నెస్ క్రీక్ అనే ప్లేసు. అక్కడికి వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు. ఈ డెత్ వ్యాలీలో ఇంత వేడి ఉండటానికి ఇంకో కారణం ఏంటంటే, ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. సముద్ర మట్టం నుంచి కిందకి ఉండటము,
న్యాచురల్గా లేక్స్ కానీ లేకపోతే నదులు కానీ లేకపోవటము, వాన తక్కువ పడటము, ఇవన్నీ ఇంకో కారణాలు అయితే, ఇంకొకటి ఏంటంటే చుట్టూ కొండలు ఉన్నాయి కదా, 13,000 స్క్వేర్ కిలోమీటర్ల చుట్టూ ఇటువంటి పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. గాలి వేడి ఆ మధ్యలో ఇలా ట్రాప్ అయిపోయి వేడెక్కిద్ది. అది ముఖ్యమైన కారణం సైంటిఫిక్గా. ఇప్పుడే ఇంకో డస్ట్ డెవిల్ వేసింది చూడు, అక్కడ కనపడుతుందా? ఇది మామూలు కళ్ళకి కనపడట్లేదు. డస్ట్ డెవిల్ పోలరైజర్ గ్లాసెస్ ఉంటే తప్ప కనపడట్లేదు. ఇంట్లో కనపడుతుందా? ఇది ఫ్రేమ్ సెట్ అవ్వట్లేదు. అసలు కెమెరాలో కూడా కనపడట్లేదు. ఇది ఇక్కడ ఉంది, మీకు కనపడుతుందో లేదు? ఇక్కడ పైన ఉంది. డెత్ వ్యాలీలో ఇంత విండి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఎప్పుడైనా వస్తానే ఉంటాను కానీ సడన్గా ఉన్నటువంటి గాలి వచ్చి దుమ్ములెగుస్తుంది. అంటే ఇది ఇసుక కదా, లేచిపోతుంది. బొక్కలు ఉన్నాయి, వీటిల్లో కుందేళ్ళు ఉంటాయి. కుందేళ్ళు, ఇంకా అయ్యి పందికొక్కులు, రోడెంట్స్. ఈ బొక్కలు కెమెరా పెడదాం. ఏం లేదు, ఈ నడిచిన ముద్రలన్నీ ఉన్నాయా, 1 గంట అయితే మొత్తం పోతాయి గాలికి. మళ్ళీ రీఫ్రెష్ అయిపోయింది ఇసుక మొత్తం. మెరుస్తుంది సిలికా. ఇదంతా కూడా గ్రానైట్. సన్ స్క్రీన్కి మళ్ళీ ఉపయోగపడిద్ది, డస్ట్ కూడా ఆపిద్ది, డబల్ ప్రొటెక్షన్. ఎప్పుడైనా వాతావరణం వేడి ఎప్పుడు ఒకటే రకంగా ఉంటే ఎడారి అనేది రాదు. రాత్రుళ్ళు ఎక్కువ, అంటే పగలు రాత్రి ఉండే తేడాని బట్టి ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఎక్స్ట్రీమ్ కూలు అవుతూ ఉంటే రాళ్ళు ఇంత ఉన్నాయి అనుకో, పగులుతూ ఉంటాయి. పగిలి చిన్నగా పగిలిపోతూ ఉంటాయి. ఆ తేడా ఉండటం మూలన అలా మారిపోయి అలా ఇసుకలాగా అయిపోయింది. అదంతా అదే, మొత్తం ఇసుకే. నెక్స్ట్ వెళ్ళబోయే పాయింట్ 50 మైళ్ళు ఉంటుంది, 80 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. ఇప్పుడు వచ్చిన ఏరియా పేరు హార్మనీ బోరాక్స్ వర్క్స్. ఇదిగో ఇది ప్లేసు. బోరాక్స్ అనే కెమికల్ని ఇక్కడ ఇదిగో 1885 ఆ సంవత్సరంలో ఇక్కడ మైనింగ్ చేశారు డెత్ వ్యాలీలో. ఇప్పుడు కుదరదు. ఎప్పుడైతే నేషనల్ పార్క్ స్టేటస్ వచ్చిద్దో ఒక ఏరియాకి, అక్కడ ఏమీ చేయడానికి ఉండదు. బోరాక్స్ అనే కెమికల్ ఎవ్రీడే మనం వాడే వస్తువుల్లో చాలా ముఖ్యం. కంప్యూటర్స్లో ఉండే చిప్స్ దగ్గర నుంచి, మన టూత్ పేస్ట్ కాడ నుంచి, ఆల్మోస్ట్ అన్ని బ్యూటీ ప్రోడక్ట్స్లో దాన్ని వాడతారు. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన బోరాక్స్ కెమికల్ని తయారు చేసే మైనింగ్ ఓపెన్ పిట్ కాలిఫోర్నియాలోనే ఉంది. దాని దగ్గరికి మనం ఒకసారి వెళ్ళి వీడియో చేసాం, మీకు గుర్తుందో లేదో. దూరం నుంచి చూస్తానికి స్నో లాగా ఉంది, కానీ ఇదంతా కూడా సాల్ట్ మట్టి కలిసి ఉంది. ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్తాం కదా, అక్కడ కంప్లీట్గా సాల్ట్ ఉంటుంది. నైట్ టైం ఎంత డార్క్ ఉంటుంది అంటే మొత్తం మిల్కీవే కనపడుతుంది క్లియర్గా, ఇట్లా పాల పుంత. అక్కడ మౌంటైన్స్ చూడు ఎలా ఉన్నాయో కలర్. అయ్యో ఇదిగో మన బండి అక్కడ పెట్టాం, ఆ మౌంటైన్స్ చూడు ఎలా ఉన్నాయో. ఇదిగో గ్రీన్ కలర్లో ఉన్నాయి. అదంతా కూడా కెమికల్ రియాక్షన్ మూలాన. ఆ రోజుల్లో వాడిన బండి
దీన్ని గుర్రాలు లాక్కొని వెళ్ళే అంట. 18 గుర్రాలు ఉన్న సెట్టు. ఆ రోజుల్లో వాడిన రియల్ పీస్. పట్టిపోయి ఉంది. ఇదిగో 20 గుర్రాలు లాక్కొని వెళ్ళేది. ఇదిగో ఇక్కడ చేసేవాళ్ళు మైనింగ్. ఈ చుట్టూ మైనింగ్ చేసి ఇక్కడ ప్రాసెసింగ్ చేసి ఈ బండికి తగిలిచ్చి గుర్రాలు తీసుకొని ఇంకో ఏరియాకి తీసుకెళ్ళి ట్రాన్స్పోర్టేషన్. ఆకలివుతుంది, లైట్గా ఉన్నది తిందాం. నాకు డెత్ వ్యాలీ అనేది పర్సనల్ ఫేవరెట్. చాలాసార్లు వచ్చి ఉంటా. ఎన్నిసార్లు వచ్చానో లెక్క కూడా లేదు. మామూలుగా ఇక్కడ జింకలు, పాములు, పక్షులు, ముఖ్యంగా తొండలు ఇవి ఎక్కువ ఉంటాయి. చాలా రకాల పక్షులు ఉంటాయి. మొత్తం డెత్ వ్యాలీని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే దాదాపుగా 5-6 రోజులు పట్టిద్ది. ఇప్పుడు ఈరోజు మనం చూసేది ఒక 7-8 స్పాట్లు ఉంటాయి మెయిన్ ముఖ్యంగా చూడాల్సినవి. సరిగ్గా ప్లాన్ చేసుకొని వస్తే ఆ 7-8 స్పాట్స్ ఒకటే రోజు కంప్లీట్ చేసేయచ్చు. ఒక డెస్టినేషన్ నుంచి ఇంకొక డెస్టినేషను 100 మైళ్ళు 150 మైళ్ళు అలా ఉంటుంది. అంటే ఈ 7-8 కాకుండా ఇంకా వేరే వాటికి వెళ్ళాలి అంటే వేరే దేశాల నుంచి వచ్చే టూరిస్టులు కూడా చాలా ఎక్కువ. మామూలుగా న్యూస్లో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు సమ్మర్ టైంలో డెత్ వ్యాలీలో ఇంకొకరు చనిపోయారు అని. అదేంటంటే మనకు తెలవకుండానే బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. దాదాపు ప్రతి సంవత్సరం ఒక 10-15 మంది వరకు కూడా డీహైడ్రేట్ అయిపోయి చనిపోతూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా రోజుకి యావరేజ్గా ఈరోజు ఒక 1000 మంది వచ్చారనుకుందాం. కానీ జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలలు ఈరోజు ఒక 1000 మంది వస్తే ఎగ్జాంపుల్కి ఆ రోజు ఒక 15-20 మంది కన్నా ఎక్కువ రారు. పిల్లల్ని తీసుకొని అసలు రారు. పద బయలుదేరం. పెట్రోల్ చూడు, ఇక్కడ $8 ఉంటుంది అనుకున్నాను కానీ 7 ఉంది. ఇక్కడ కావాలనుకుంటే జీపులు రెంట్ చేయొచ్చు కొంచెం అటు తిరగటానికి. మనం ఇప్పుడు ఉన్న ఏరియా పేరు ఫర్నిస్ క్రీక్. ప్రపంచంలోనే హాటెస్ట్ ప్లేస్ రికార్డు ఇదే అనమాట. 1913 సంవత్సరంలో 57 సెల్సియస్ వచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ అంత రాలేదు. ఇది ఫర్నిస్ క్రీక్ డెత్ వ్యాలీలో ఒక మధ్యలో ఒక లొకేషన్లో ఉంటుంది. ఇది జీపులు ఇక్కడ చూడు, కొంచెం ఆఫ్ రోడింగ్కి తీసుకెళ్లే బండి ఉంది. ట్రైల్స్ 57 మైళ్ళు ఒక రోడ్డు తప్ప ఇంకా ఏమీ ఉండదు ఇక్కడ. పెట్రోల్ ఇక్కడేమో ఒక చిన్న ఓయాసిస్ లాంటిది ఉంది, అది అక్కడ ఉంది చూడు. అది హోటల్, కానీ చాలా రేట్లు ఉంటాయి నైట్ ఉండాలంటే.
ఇక్కడ చూడు, కొన్నిటిని కిలోమీటర్స్ లో కూడా రాశారు. మామూలుగా కిలోమీటర్స్ లో రాయడం చాలా తక్కువ యుఎస్ లో. ఎందుకు అంటే ఫారెన్ విజిటర్స్ వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ లొకేషన్ లో డెత్ వ్యాలీకి అలా అర్థమయ్యేటట్టు రాస్తారు. ఇట్లా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం మనం ఇందులోకి. ఇప్పుడు వచ్చిన ప్లేస్ పేరు గోల్డెన్ క్యానియన్. ఇక్కడ డ్రైవ్ చేయడానికి ఉండదు, బండి పార్క్ చేసేసి లోపల నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఈ కొండల్లో 2.5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే ఇదిగో ఈ మౌంటైన్ కనపడుతుంది. నేను నడవట్లేదు ఇప్పుడు, గట్టిగా ఈ ట్రైల్ ఎలా ఉంటుందో గట్టిగా ఒకసారి ఇలా చూపిస్తాయి. దుమ్ములు వేసుకుని చూసారా? ఓ తెచ్చుకోవాలి. ఏదో ఫిలిం సెట్టింగ్ ఉన్నట్టు ఉంది లోపల. ఇలానే ఉంటుంది ట్రైల్ అంతా, రాళ్ళు. అప్పుడెప్పుడో చాలా రోజుల నాడు వెళ్ళాను నేను. అప్పుడు కూడా మొత్తం వెళ్ళలేదనుకో, సగమే వెళ్ళా. నడవాలి కదా, అది కష్టం. ఇదిగో ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళే కొద్దీ నేరో అవుతూ ఉంటుంది, సన్నగా అయిపోతూ ఉంటుంది. శాండ్ స్టోన్. ఇది చూడు గాలికి ఎలా పగులుతున్నాయో. కలర్ మారుతుంది. ఇక్కడేమో ఎల్లో, మట్టి, సాలిడ్ స్టోన్ కాదు ఇది, మట్టి ఉంది ఇందులో. ఇదిగో ఇక్కడి నుంచి పైకి ఎక్కాలి. అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేద్దాం. చాలు, వెనక్కి పోదాం. నీకు అక్కడ మళ్ళీ కలర్స్ కనపడుతున్నాయి మౌంటైన్స్. ఇక గ్రీన్ కలర్. మనం వచ్చిన మెయిన్ పాయింట్ వేరు. మనకి సాల్ట్, ఉప్పుతోటి న్యాచురల్గా తయారయ్యే ఎగ్ షేప్లో కొన్ని ఉంటాయి, బ్యాడ్ వాటర్ బేసిన్ అని అంటారు. అవి కూడా కనపడడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. మరీ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఫామ్ అవుతూ ఉంటాయి. ట్రై చేద్దాం, వెళ్ళి ఎత్తుకుదాం. ఇక్కడ రాశారు చూడు, మరీ ఎండాకాలంలో 10 నిమిషాల కన్నా ఎట్టి పరిస్థితిలో బయట ఉండకూడదు. చాలా క్లియర్గా రాశారు. అక్కడ కొండ మీద కొంచెం మంచు ఉంది చూడు, అదిగో. ఇక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి కదా. ఎండాకాలంలో ఎంత వేడి ఉంటుందంటే లోపల. ఇప్పుడు 1కి వెళ్ళాల్సి వస్తే ఓకే, 1 నిమిషంలో అయిపోద్ది. 2కి వెళ్ళాల్సి వచ్చి లోపలికి వెళ్తే మైక్రోవేవ్లో ఉడికినట్టు ఉడికిద్ది లోపల. ఈ రెస్ట్ ఏరియాకి లోపల లైట్ ఉంటుంది, దాన్ని సోలార్ చేశారు. దాని మీద పక్షులు వాలకుండా మళ్ళీ పైన పుల్లలు పెట్టారు. చల్ చల్. ఇప్పుడు వచ్చిన ఏరియా పేరు ఆర్టిస్ట్ ప్యాలెట్. ఇది 5 మైళ్ళు ఉంటుంది. ఓన్లీ డ్రైవింగ్ అనమాట, ఎక్కడ ఆగటానికి ఉండదు. ఈ కొండల మధ్యలో, ఈ కలర్ఫుల్ మౌంటైన్స్ మధ్యలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక దగ్గర ఆగి కొండలు చూస్తున్నారు. ఎట్లుందో బంపు.
అందుకే ఆ పేరు పెట్టింది ఆర్టిస్ట్ ప్యాలెట్ అని. అన్ని రకాల కలర్స్ ఉన్నాయి కాబట్టి. ఆ మౌంటైన్కి కొంచెం క్లోజ్గా వెళ్దాం. అది అక్కడ ఒక ఫోటో సెషన్ ఉంటుంది. అక్కడ నిలబడి ఆయన కాల ఆ కలర్స్ కనపడేటట్టు ఫోటో దిగుతారు మామూలుగా. అక్కడ చూడు జనాలు ఎంత దగ్గరికి వెళ్ళారో చూడు. ఆల్మోస్ట్ ఆ కొండ ఎక్కారు. చూపిస్తావు మరుగో. సాయంత్రం పూట లేకపోతే కొంచెం వాన పడితే ఆ కలర్లన్నీ ఇలా యాంప్లిఫై అవుతాయి, ఇంకా బ్రైట్ గా కనపడతాయి. చూడు బ్యూటిఫుల్ డెత్ వ్యాలీ. గాలి మళ్ళీ మొదలైంది. ఇప్పుడు ఆగిందిలే కానీ ఇది ఇంకొక క్లోజ్ పాయింట్ ఈ కలర్ఫుల్ మౌంటైన్స్ కి. కలరు కెమికల్స్ వలన, సోడియం పొటాషియం వాటి మూలాన డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఇప్పుడు దాకా 1 మైల్ వచ్చాం ఈ ఆర్టిస్టిక్ ప్యాలెట్లో. ఇంకో 4 మైళ్ళు కొట్టాలి ఇక్కడి నుంచి. చూడు ఎలా ఉందో, కొండలు కోసేసి వేసారు రోడ్లు. ఇంత నేరగా ఉంది చూడు. అంతా 1 వే. అది చూడు లావా కరిగితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఈ ఆర్టిస్ట్ ప్యాలెట్ నుంచి బయటకు వచ్చేస్తుంటే ఆ వ్యూ చూడు ఎలా ఉంటుందో. ఆ కనపడేదంతా కూడా సాల్ట్ బెడ్, అంతా ఉప్పు. ఇదేంది, ఓ ఈ లెన్స్ విండ్ షీల్డ్ రిఫ్లెక్షన్ మూలన సరిగ్గా రావట్లేదు అది. ఇప్పుడు వెళ్ళే ఏరియా పేరు డెవిల్స్ గాల్ఫ్ కోర్స్. అంటే ఏందో చూడండి. ఇక్కడ పేవుడ్ రోడ్డు ఉండదు, మట్టి రోడ్డు. అద్దం తీసి నడిపా కదా, కెమెరా మంచిగా కనపడిద్ది. నీ లోపలంతా దుమ్ము నిండిపోయింది.
దీనిని డెవిల్స్ గాల్ఫ్ కోర్స్, అంటే దెయ్యాలు మాత్రమే గేమ్ ఆడుకునేటట్టుగా ఉన్నట్టు పెట్టారు ఈ పేరు. ఎందుకో తెలుసా? చూడండి, ఇదిగో ఇలా ఉంటుంది కాబట్టి. కొన్ని వందల కిలోమీటర్లు ఉంటుంది ఇలా. సాల్ట్ ఇక్కడ గనక నడుస్తూ ఉన్నప్పుడు పొరపాటున పడితే ఇవన్నీ ఒంట్లోకి దిగిపోతాయి. ఎట్టునై చూడు, కత్తులున్నట్టు. ఇదంతా సాల్ట్ పైకొచ్చి ఎండిపోయి రాయిలాగా మారితే ఇలా ఉంటుంది. రాయిలాగా మారకుండా మరీ మెత్తగా కాకుండా మధ్యలో ఉంటే ఎలా ఉంటుందో దీని తర్వాత అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇంకో 10 నిమిషాలు ఉంటుంది ఇక్కడ నుంచి. ఫస్ట్ దీన్ని చూద్దాం. ఇవి చూడు ఎలా ఉన్నాయో, షేప్ చూడు ఎలా ఉందో. డెవిల్స్ గాల్ఫ్ కోర్స్ అంటారు. బూట్లు కూడా ఉండాలి, తెగిపోతాయి. లేకపోతే బూట్లు కూడా తెగుతాయి ఒక్కొక్కసారి. చూడు షార్ప్గా ఎలా ఉన్నాయో. కనుచూపు మేర ఇదంతా కూడా అయ్యే. ఇగో డెత్ వ్యాలీ అనేది ఎప్పుడో చాలా సంవత్సరాల నాడు ఎండిపోయిన, అప్పుడు సముద్రం అప్పుడు ఎండిపోయి, ఇప్పుడు సముద్రం ఎండిపోతే కింద మొత్తం సాల్ట్ డిపాజిట్లు మిగిలిపోతాయి కదా, అలా మిగిలిన సాల్ట్ ఇదంతా కూడా కొన్ని వందల మీటర్ల కిందకి తవ్వే కొద్దీ సాల్ట్ వస్తానే ఉంటుంది. ఇప్పుడు ఈ సాల్ట్ ని అఫీషియల్ గా హార్వెస్ట్ చేసి గవర్నమెంట్ వేరే దేశాలకు అమ్మచ్చా అంటే లేదు. ఇందాక చెప్పాను కదా, ఎప్పుడైతే ఒక ఏరియాని నేషనల్ పార్క్ అని చెప్పి గవర్నమెంట్ పేరు పెట్టిందో అక్కడ ఉన్నదాన్ని దేన్ని వాడటానికి లేదు. ఇక్కడ కూడా ఏముందో, హోల్ ఉంది. ఏముంది ఇందులో? సాల్టే. చాలా లోపలికి ఉందే. వాటర్ ఉన్నాయి లోపల, కనపడ్డాయా? వాటర్ ఉన్నాయి, దొరకట్లేదు. ఇదిగో ఇక్కడ ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. మామూలుగా డిసెంబర్ నుంచి మార్చి దాకా వానాకాలం. ఆ వానాకాలంలో పడ్డ వానలు ఎలా ఉంది చూడు. కాలేస్తే లోపలికి వెళ్ళిపోతామా ఉంటామా చూద్దాం. ఓ దిగుతుంది, దిగిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, నెక్స్ట్ వెళ్ళబోయేది కూడా ఒక వాటర్. అక్కడ కొంచెం వాటర్ ఉంటుంది. ఆ వాటర్లో ఒక ఫిష్ ఉంటుంది. అత్యంత అరుదైన చేప జాతి. కేవలం ఎన్ని చేపలు ఉంటుంటాయి చెప్పు ప్రపంచం మొత్తం మీద? అసలు ఉండేదే డెత్ వ్యాలీలో. ఆ డెత్ వ్యాలీలో లెక్క పెడితే, పార్క్ రేంజర్లో ఒకసారి కష్టపడి లెక్క పెడితే 24 చేపలు ఉన్నాయి అంతే. ఇంతింత ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. చాలా యూనిక్ ప్లేస్. యుఎస్లో ఇటువంటి ప్లేస్ ఇంకొకటి లేదు. టేస్ట్ చేద్దాం. బాగుంది, ఎక్స్ట్రా మినరల్స్ ఉన్నాయి. ఇది వైట్గా ఉండటం మూలన చాలా బ్రైట్గా వస్తుంది. గ్లాసెస్ పెడితే చూడు, ఆ రిఫ్లెక్షన్ పోయింది. కానీ ఈ మాత్రం భలే ఉన్నాయి చూస్తానికి. చిన్న చిన్న బొడిపలు ఉన్నట్టు కింద ఉన్న ప్రెషర్కి తన్నుకుంటా పైకి వస్తూ ఉందన్నమాట సాల్ట్. పైకి రాగానే సూర్యారావు దెబ్బకి వేడెక్కిపోయింది.
వేడెక్కి ఇలా రాయిగా మారిపోతుంది. చూడు షార్ప్గా ఎలా ఉందో. ఇదిగో ఇదిగో షార్ప్నెస్ తెలుస్తుందా కెమెరాలో? ఫస్ట్ టైం డెత్ వ్యాలీకి వచ్చినప్పుడు ఇటువంటి ప్లేస్ చూస్తే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే, ఆ ఎండిపోయిన సముద్రంలో లోతైన పార్ట్ ఉంటుంది కదా, దానిని బ్యాడ్ వాటర్ బేసిన్ అంటారు. అక్కడికి వెళ్తున్నాం. అది కంప్లీట్గా డీపెస్ట్ పాయింట్ ఆ సముద్రానికి. అక్కడ ఇవి గట్టిగా అయిపోయి రాళ్ళు అయిపోయినాయి కదా, అక్కడేమో మెత్తగా ఉంటాయి. ఉప్పు కింద నుంచి ఉన్న ప్రెషర్కి పైకి తన్నుకుంటా వచ్చేటప్పుడు వాటర్తో మిక్స్ అయి ఉంటుంది కదా, అంటే ఇలా కొంచెం మెత్తగా ఉంటుంది కదా, పైనుంచి సన్ను వేడికి తగలంగానే గట్టిగా అయిపోయింది. ఆ గట్టిగా అయ్యే ప్రాసెస్లో లోపలికి గాలి వెళ్తే అది ఏమవుతుందంటే గుడ్డు షేప్లోకి మారిద్ది. అటువంటి గుడ్లు దొరుకుతాయేమో, వెళ్దాం ఇప్పుడు. ఈ వ్యూ చూడు మళ్ళీ ఎంత బాగుందో. అక్కడ కనపడేదంతా కూడా చూస్తానికి వాటరో లేకపోతే ఏదో సముద్రం ఉన్నట్టు ఉంది, కానీ అదంతా ఉప్పు, సాల్ట్ బెడ్. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఆల్మోస్ట్ వచ్చేసాం డెస్టినేషన్కి. ఇక్కడ ఎన్ని బళ్ళు ఉన్నాయా? జూన్ జూలైలో వస్తే 2 ఉంటాయి, మంది కాకుండా ఇంకొకటి. వీలైతే బండిని ఎప్పుడైనా సన్నుకి ఆపోజిట్లో తిప్పి పెట్టాలి. ఫ్రంట్ పార్ట్ తొందరగా వేడెక్కకుండా ఉంటుంది. అదనమాట పార్ట్ 1. ప్రస్తుతానికి ఇక్కడ వీడియో కంప్లీట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి పార్ట్ 2 కంప్లీట్గా వెళ్ళి ఉప్పులో నడుద్దాం. కానీ మరి త్వరలోనే పార్ట్ 2లో కలుద్దాం.